ఈరోజు మీ వార్డ్‌రోబ్‌లో ఉన్న ఒక పురాతనమైన వస్తువు గురించి మాట్లాడుకుందాం. ఏంటి మీ లైఫ్ పార్ట్నర్ అనుకుంటున్నారా? నేను ఇంట్లో అనలేదండి. మీ వార్డ్‌రోబ్‌లో ఉన్న పురాతనమైన వస్తువు అన్నాను. ఏంటి? మీ బ్రా. లెట్స్ టాక్ అబౌట్ ఆ బ్రాస్ టుడే. నేను మీ డాక్టర్ లీలా, యువర్ ఎవ్రీడే వుమెన్స్ డాక్టర్. ఎప్పుడో కోవిడ్‌కి ముందు కొన్నాం కదా! యాక్చువల్‌గా బ్రాస్ 6-12 నెలలలోపు మార్చాలి. అదేదో మీ సోల్‌మేట్ లాగా పీరియడ్స్‌లో ఒకటే బ్రా, మామూలు రోజుల్లో ఒకటే బ్రా అలా వాడకండి. పీరియడ్స్ టైంలో హార్మోనల్ చేంజెస్ వల్ల బ్రెస్ట్ సైజెస్ కూడా కొంచెం చేంజ్ అవుతాయి. అందుకని కొంచెం స్ట్రెచబుల్‌గా, స్మూత్‌గా, బ్రీతబుల్‌గా ఉండే బ్రా వాడండి. నా జీవితాంతం తోడుందని చెప్పి బాధపడకండి. ఎలాస్టిక్ వేర్ అండ్ టేర్ అయిపోతుంది. అంటే లూజ్ అయిపోతుంది సాగిపోయి. అప్పుడు మీకు కావాల్సిన సపోర్ట్ మీ బ్రా ఇవ్వలేదు. అందుకని పాత బ్రాలేవన్నా ఉంటే తీసి పడేసి కొత్తయి కొనుక్కోండి. మీ బ్రా వేసుకుంటున్నప్పుడు రెడ్ మార్క్స్ పడుతున్నాయా? అదేం మిమ్మల్ని ముద్దు పెట్టుకోవట్లేదు. మార్చండి. చాలా టైట్ అయిపోయిందని అర్థం. సో, చేంజ్ ఇట్. కంపు కొట్టట్లేదు గదా! అని చెప్పి వరుసగా 3 రోజులు వాడుతున్నారా? అస్సలలా చేయకండి. చాలా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. ఏ రోజుకి ఆ రోజు హ్యాండ్ వాష్ చేసేసేయండి. బ్రాకి కనుక నోరుండుంటే అది ఏడిసేది. నాకు మోక్షం కలిగిచ్చే తల్లి, నా పనయిపోయింది, నేనెళ్ళిపోతాను అని చెప్పి. అలాంటి ఏడుపు గొట్టు బ్రాలుండటం అస్సలు మనకు మంచిది గాదు. దాని ఏడుపు మనకు అస్సలు తగలనివ్వద్దు. పాత బ్రాలు తీసేసి కొత్తయి తెచ్చుకోండి. ఇక స్పోర్ట్స్ బ్రాది వేరే ఏడుపు. అది వచ్చే వారం మాట్లాడుకుందాం. ఈ టాపిక్ మీకు చాలా ఉపయోగపడింది అని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఫాలో చేయండి. మీ ఫీమేల్ ఫ్రెండ్స్ అందరికి ఉపయోగపడుతుంది. షేర్ చేయండి. మీరు మధ్య మధ్యలో చూసి చక్కగా నవ్వుకోవచ్చు. సేవ్ చేసుకోండి.